మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్లయింది హైదరాబాద్ వాసుల పరిస్థితి. అసలే హైదరాబాద్ లో ఏది కొన్నా వందలు వేలు మటాష్ అయితే అడుగు తీసి అడుగు వేయాలంటే పైసలు ఉండాల్సిందే. హైదరాబాద్ లో ప్రయాణికులు గమ్యానికి చేరుకునేందుకు ముందుగా ఎంచుకునేది మెట్రో. సులభంగా అనుకున్న సమయానికి గమ్యానికి రీచ్ అవుతామని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఇదే ధరల విషయంలో ప్రయాణికులు ధైర్యం చేసి మెట్రో ఎక్కుతున్నారు. కానీ ఇదే సమయంలో మెట్రో ఛార్జీలు పెంచి ఎల్ఎండి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. 20% ధరలు పెంచి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మెట్రో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. టికెట్పై 20% ధరలు పెంచింది మెట్రో యాజమాన్యం. కేవలం ఛార్జీలు మాత్రమే కాదు, దూరాన్ని కుదించి స్లాబులను మార్చింది. దీంతో మధ్య స్లాబుల్లో ఉన్నవారికి ఛార్జీల మోత అధికంగా ఉంటుంది. కనిష్ట ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు పెరిగింది. గరిష్టంగా 60 నుంచి 75 రూపాయలకు పెంచింది మెట్రో యాజమాన్యం. హైదరాబాద్ మెట్రో రైలు 2017 నవంబర్ 28న ప్రారంభమైంది. అప్పుడు నిర్ణయించిన ప్రయాణ ఛార్జీలే దాదాపుగా 7.5 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. 2022 సెప్టెంబర్ 5న మెట్రో రైల్వేస్ ఛార్జీలను సిఫారసు చేసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 2023 జనవరి 25న ఛార్జీల సవరణకు సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో అప్పటి ప్రభుత్వం ఛార్జీల పెంపుకు అంగీకరించలేదు. అయితే ఈ మధ్యలో బెంగళూరులో మెట్రో ఛార్జీలు పెంచడంతో ఇదే అదునుగా సర్కారుపై ఒత్తిడి తెచ్చింది. సానుకూల స్పందన రావడంతో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఛార్జీల పరంగా 10 స్లాబులు ఉన్నాయి. ఇందులో మార్పు లేకున్నా పలు స్లాబుల్లో దూరం కుదించారు. ఇదివరకు 6 నుంచి 8 కిలోమీటర్లు స్లాబు ఉండగా దాన్ని ఇప్పుడు 6 నుంచి 9 కిలోమీటర్లకు, 10 నుంచి 14 కిలోమీటర్లు స్లాబును 12 నుంచి 15 కిలోమీటర్లకు మార్చారు. చివరి స్లాబు 24 కిలోమీటర్ల ఆపై ఉండగా దాన్ని 26 కిలోమీటర్ల ఆపై దూరానికి సవరించారు. ప్రస్తుతం 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 55 రూపాయలు ఉండగా ఇకపై ఆ ధర 75 రూపాయలు అవుతుంది. ఏకంగా 36% అదనపు భారం పడుతుంది. 10 కిలోమీటర్ల దూరానికి ఇప్పుడు 35 రూపాయలు కాగా సవరించిన ఛార్జీలతో 50 రూపాయలకి చేరింది. పెంపు భారం 42%గా ఉంది. ఈ సవరణతో సంవత్సరంలో 100 కోట్లకు పైన అదనపు ఆదాయం వస్తుందని ఎల్ఎన్టీ సంస్థ అంచనా వేస్తుంది. అయితే ఇప్పటి వరకు మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇక వారాంతమైతే 5 లక్షలు దాటుతుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజుల్లో సుమారు 1200 సర్వీసులు నడుస్తున్నాయని అంచనా. పెంచిన ధరలతో సంవత్సరానికి 150 నుంచి 170 కోట్ల ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు, గరిష్ట టికెట్ ధర 60 నుంచి 75 రూపాయలకు పెంచారు. ఇలా కనిష్టంగా 2 రూపాయలు, గరిష్టంగా 16 రూపాయల వరకు ఛార్జీలు పెంచామని ఎల్ఎన్టీ ప్రకటించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు టాక్ వినబడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. రైట్, మెట్రో ఛార్జీలు అయితే పెరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు.
సైదులు చెప్పండి. ఎస్ శిరీష, ఈ రోజు నుంచి మెట్రో ఛార్జీల పెంపు జరుగుతుంది ఆల్రెడీ. సో ఇప్పుడు ₹2 అంటే ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ కి వచ్చే ఉంటుంది. సో గరిష్టంగా చూస్తే మాత్రం ₹15 ఆ మెట్రో ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు మనకి హైటెక్ సిటీ లేదా లేకపోతే రాయదుర్గం లాంటి ప్లేస్ కి రావాలంటే కనిష్టం మనకి గరిష్టంగా ₹60 ఉండేది. ఇప్పుడు ₹15 ఎక్స్ట్రా పెంచి మొత్తం ₹75 తీసుకుంటున్నారు. అంటే ఈ రోజు నుంచి అది అమల్లోకి వస్తుంది. సో ఇక చూస్తే మాత్రం మంత్రికి వచ్చేసి ₹200 కోట్ల లాభం మెట్రోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ యొక్క పెంచిన ఛార్జీలు ఏదైతే ఉందో అవి మాకు తీవ్ర భారం పడుతుందని చెప్పేసి వాపోతున్నారు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా. ఎందుకంటే మనం ప్రస్తుతం మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అంతా వస్తున్నారు, ఇతర ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఆ యొక్క మెట్రో ఛార్జీలు పెంచడం వల్ల అదనపు భారం మాకు పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మేము మాదాపూర్ లేదా హైటెక్ సిటీకి రావాలంటే ₹15 పడుతుంది. సో ఇప్పుడు ₹30 అదనంగా భారం పడుతుంది. ఒక పెద్ద ఉన్నాడు, మాట్లాడదాం ఒకసారి. ఆ పెద్ద మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నారు. గతంలో మెట్రో ఛార్జీకి ఇక్కడ మాదాపూర్ వచ్చేందుకు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తీసుకున్నారు? ₹50 మరి ఎవరిసారి ₹20 పెంచారు. నేను పొద్దు నుంచి ఇది కొట్లాడి వచ్చిన. ఇప్పుడు ఆడ ఎవరిని అడిగినా రసూల్పుర కాడ పోయి అడుగు, మాకే తెలియదు అని సార్. ఎట్లా ఒకటేసారి ₹20 పెంచితే ఎట్లా మేము రోజు తిరిగేటోళ్ళం అని చెప్తున్నా సార్. ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. రెగ్యులర్ గా వస్తుంటావా? రోజు 3 నేను తిరగబట్టి. అంటే ఇంత ముందు ₹50 ₹100 ఉండేది. ఇప్పుడు ₹75 అంటే ₹15 ఎక్కువ పెరిగింది. ₹30 అదనంగా భారం పడుతుంది. అంటే ఇప్పుడు భారం పడుతుంది. చాలా భారం పడుతుంది సార్. నేను చిలకరారు నుంచి వస్తున్నా, అక్కడ నుంచి ₹15, మళ్ళీ నుంచి ₹70. నాకు రోజు ఆటో పోవాలంటే మళ్ళీ ₹20 తీసుకుంటున్నారు సార్. నాకు రోజు ₹200 ఆడ ఇచ్చే కూలీ ఏంది నాకు. అది అసలు ఎవరిని అడిగినా ఇప్పటిదాకా నేను ఆడ ఉప్పల్లా ఇది దాంట్లో అడిగితే మాకు తెలియదు అంటున్నా. ఇంకా టైం అయిందని నేను వెళ్ళి వచ్చిన సార్. ప్రభుత్వానికి ఏం చెప్తావు మరి? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ప్రభుత్వం ఉన్నాడేమో బాగున్నాడు, లేనాడేమో చస్తున్నాడు సార్. లేనోడు చాలా ఇబ్బందిగా పడి చస్తున్నాడు. ఉన్నాడు ఎట్లయినా బతుకుతాడు, లేనోడు లాస్ ఉంటాడు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు ఉన్నోనికి అదే ఛార్జీ ఉంది, లేనోనికి ఛార్జీ ఉంది. ఆ ఉన్నోనికి ఏమైనా ఎక్కువ వానికి వేరే జీవో ఉందా? మాకేమైనా ఉందా? ఉన్నాడేమో అట్లనే బాగానే ఉన్నాడు, లేనోడే కదా సచ్చేది. ప్రభుత్వం ఏమో ఏం పట్టించుకోదు. దానిగా ఏ ప్రభుత్వం వచ్చినా బీదోడు లెక్కనే అయిపోతున్నాడు. ఇంకా ఎవరు వచ్చినా ఇంకా ఇంతే బీదోళ్ళ బతుకు ఇదే అయిపోతుంది సార్. ఇంకా శిరీష చూస్తున్నాం కదా, చాలా భారం పడుతుందని చెప్పేసి వాపోతున్నారు ఐటీ ఎంప్లాయీస్. యాక్చువల్గా ఈరోజు మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చాలా బిజీగా ఉంటుంది వాస్తవంగా. అంటే మనకి సోమవారం నుంచి మనకి శుక్రవారం వరకు చాలా బిజీగా ఉంటుంది. సో ఈరోజు శనివారం కావున కొంత వీకెండ్ అంటే ఈరోజు రేపు కొంత సెలవులు ఐటీ ఎంప్లాయీస్కి ఉంటాయి కాబట్టి సో రద్దీ కొంచెం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ రెగ్యులర్గా ఇతర ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మెట్రోకినే వస్తున్నారు. కాకపోతే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా మాకు ₹50 ఉండేది. మేము ఎల్బీ నగర్ నుంచి కానీ లేకపోతే ఉప్పల్ నుంచి కానీ మాదాపూర్కి రావడానికి ₹50 ఉండేది. ఇప్పుడు ₹15 ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ₹75 తీసుకుంటున్నారు. సో అది అదనపు భారం మాకు పడుతుందని చెప్పేసి కూడా ఓపోతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఆటోకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక ₹20. అంటే ఇప్పుడు మాకు వచ్చేసి అదనం భారపు రెగ్యులర్గా వచ్చేసి అప్ అండ్ డౌన్ ₹30 ప్లస్ ఇక్కడ ₹20. అంటే మొత్తం ₹70 మాకు అదనంగా భారం పడుతుందని చెప్పేసి కూడా చాలా మంది ఎంప్లాయీస్ చెప్తున్నారు. కొంతమంది వస్తున్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీకు ఇప్పుడు రెగ్యులర్గా ₹50 ఉండే ఛార్జీ ఇప్పుడు ₹75 తీసుకుంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇంతకుముందు ₹50 ఉండే, ఇప్పుడు ₹15 ఛార్జీ పెంచడం జరిగింది. నువ్వు రెగ్యులర్గా వస్తుంటావా? నీకు అదనపు భారం పడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? రెగ్యులర్గా రాను, నేను జస్ట్ వచ్చేసిన. ప్రైస్ గురించి అయితే నాకు అంతా ఏం తెలియదు, ఇది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. చాలా మంది మెట్రో సేవలు వినియోగించుకొని మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి వస్తున్న వారు ఉన్నారు. కాకపోతే వాళ్ళంతా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడడానికి ఆసక్తి చూపించడం లేదు. సో ఏదేమైనా సరే ఇదైతే మాకు చాలా అదనపు భారమైనది కూడా చెప్తున్నారు. ఎందుకంటే మాకు మొత్తం అప్ అండ్ డౌన్ ₹30 అదనంగా ఖర్చు అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ నుంచి మళ్ళీ మేము లోపలికి మాదాపూర్ నుంచి కానీ హైటెక్ సిటీ నుంచి కానీ మేము రాయదుర్గం నుంచి కానీ లోపలికి వెళ్ళాలంటే అదనంగా మరో ఆటోకి ₹20 అవుతుంది. అంటే ఆటోకి 20-40 అవుతుంది. మళ్ళీ మేము మాదాపూర్ నుంచి మళ్ళీ ఉప్పల్ పోవాలన్నా ఎల్బీ నగర్ పోవాలన్నా ₹30 ఎక్స్ట్రా అవుతుంది. దాదాపుగా మాకు ₹60 అదనంగా భారం పడుతుంది. సో ఇది ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. వెంటనే ఈ యొక్క పెంచిన ఛార్జీలను తగ్గించాలి, లేదంటే పెద్ద ఎత్తున మేము కొన్ని ధర్నాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఐటీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. సో ఏదేమైనా ఒక ₹5 ₹10
పెంచొచ్చు, కానీ ఒకేసారి 15 రూపాయలు పెంచడం వల్ల మాకు చాలా భారం పడుతుందని చెప్పేసి కూడా ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇతర ప్రయాణికులందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత వీకెండ్ ఈరోజు అంటే సెలవు దినం కాబట్టి కొంత మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కొంత రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే నిత్యం ఇక్కడ రద్దీగా ఉంటుంది. ఆటో వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ షేర్ ఆటో వాళ్ళంతా కూడా నిత్యం బిజీగా ఉంటుంటారు ఈ యొక్క మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర. సో ఈరోజు అంటే కొంతమంది ప్రయాణికులు మాత్రమే వస్తున్నారు. సో ఆల్రెడీ ఇంతకుముందు మెట్రో రాగానే చాలా మంది కిందికి వచ్చారు, మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి చాలా మంది కిందికి వచ్చారు. సో మరి కాసేపట్లో 5-10 నిమిషాల వ్యవధిలోనే మరికొందరు కూడా మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కాసేపట్లోనే వారు కూడా ఇక్కడికి వస్తారు. సరే, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క మెట్రో ఛార్జీల పెంపు ఏదైతే ఉందో అది మాకు చాలా భారం పడుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకొని పెంచిన ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ సైజులు.